భారత్ ఎంత ఖండిస్తున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారడం లేదు. భారత్ పాక్ ఘర్షణలు తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం వైట్ హౌస్ లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్ లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజున జరిగిన పరిణామాలంటూ స్పందించారు. ఆ రోజు ఒక కఠినమైన వ్యక్తి భారత ప్రధాని మోదీతో మాట్లాడారు. పాకిస్తాన్ తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఆ తర్వాత పాక్ తోను చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుందని భావించా. అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలు ఆపాలని కోరా. లేదంటే భారత్ పాక్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్లతో మీ కళ్ళు బయర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటి రోజు దాకా సమయం ఇస్తే 5 గంటల్లోనే అంతా సద్దుమణిగిందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.